చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నాన్న నాన్న నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా ఎంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ ప్రతిరోజు కురిసేనమ్మా. ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాన్న. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నాన్న మాట్లాడుతానా? ఈ శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రమయ్యావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. అమ్మా కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఏంటి నీళ్ళ యాని యాని చూసారా ఇది మీ అమ్మ గారి అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటుంది. రే నాన్న, నిన్ను తెలిసి నన్ను ఇక్కడికి వెళ్ళమంటారు? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. చెప్పాడు కానీ కొడుకు ఇంకా బయలుదేరు. ఏ నోములో చిందు ఏ పూజ చేసిందు పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై ఓడై మిగిలే తల్లి పరమేశ. తల్లి కళ్ళలో ఒకే కనుకతో గుండె పడిసిపోలేక జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష, నీ కన్ను అది చూడగా ఈ కంటి తడియారగా. అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా పిన్ని పిన్ని ఏంటి కాలేజ్కి వెళ్ళిపోతుంది పిన్ని, కొంచెం జడేసి పెట్టావా? పిన్ని జడయి పిన్ని డ్రెస్ అయ్యి రోజులకి ఏంటి నాకు దాచారు. అయినా ఈ అమ్మ నాన్న కూతుకుపోతు నాకేంటి ఈ దరిద్రాన్ని అంటగట్టారు. ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుంటాయి. జరిగిన
ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళదు. సార్, మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుకుతా కానీ మానం చంపుకొని నేను బతకలేను. దా, నీ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. అండి, మీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నిలదొప్పానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టవే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు మనిషివేనా? నన్నే ఎదిరిస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? బ్రతుకు ముళ్ళ బాటలోను చెత్తగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుక ఎందు రెలనప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్ర అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం.